హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య బ్యూటీ అండ్ ఫుడ్. మనం చేసుకోబోయేది కరివేపాకు కారం పొడి. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, నువ్వులు, ధనియాలు, మెంతులు, జీలకర్ర. దీనికి సరిపడా కారం కోసం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కరివేపాకుని కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ధనియాల వల్ల మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వెల్లుల్లి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని హెల్తీగా ఉండేలా చేస్తుంది. నువ్వులలో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. పాలకూర కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఎగ్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మన శరీరంలో ఉన్న బోన్స్ని, టీత్ని చాలా దృఢంగా చేయడానికి నువ్వులు చాలా హెల్ప్ చేస్తాయి. ఇలాంటి కొన్ని హెల్తీ హ్యాబిట్స్ నేర్చుకుని మన పిల్లలకి కూడా చెప్పడం వలన వాళ్ళు కరివేపాకు కూడా తినేస్తారు. దానివల్ల వచ్చే యూజెస్ చెప్పాలి, మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీళ్ళు తినట్లేదు కదా అని అది వేయకుండా ఉండడం, అది తీసేసి కలిపి తినిపియడం అలాంటివి చేయకూడదు. వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కళ్ళు కనబడతాయి, మంచి హెయిర్ వస్తుంది అని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి వాళ్ళకి. ఇలా కొన్ని హెల్తీ హ్యాబిట్స్ రోజు మన లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకుని మన పిల్లలకి కూడా అలవాటు చేయాలి. వాళ్ళు కరివేపాకు తినట్లేదు కదా అని మనం కూరలో వేయకుండా ఉండడము. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లగా అవ్వడానికి ఫ్యాన్ గాలికి అయినా పెట్టుకోవచ్చు. నార్మల్గా కొంచెం సేపు అలా వదిలేస్తే అది చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు ఇలాంటివన్నీ రోల్లో వేసి దంచుకునేవాళ్ళు. పచ్చళ్ళు, పొడులు అని చాలా చేసేవాళ్ళు. దీనివల్ల వాళ్ళ ఎముకలు చాలా బలంగా ఉండి చాలా పని చేసుకోగలుగుతారు. ఎంత ఏజ్ వచ్చినా కూడా, వాళ్ళకి ఎక్కువ ఏజ్ వచ్చినా వాళ్ళంత ఏజ్లో కూడా కనపడరు. వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది. అప్పట్లో వాళ్ళకి లాంగ్ హెయిర్, బ్లాక్ హెయిర్ చాలా బాగుండేది. మా తాతయ్య వాళ్ళకి కూడా కంటి సమస్యలు కూడా లేవు ఇప్పటి వరకు. అప్పట్లో మంచి ఫుడ్ తిన్నారు. అలాంటివి మనం కొన్ని అయినా తీసుకోవాలి. మనం రోల్లో దంచుకోకపోయినా మనకు దంచుకోవడానికి కూడా అంత టైం ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు. మిక్సీలో కొంచెంగా వేసుకుని చిల్లకుండా ఫస్ట్ కొంచెం వేసుకుని కొంచెం మెత్తగా పట్టుకుని దాంట్లో మనకి ఎంత సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుని మెత్తగా రావాలండి. మెత్తగా వస్తే దాంట్లో ఉన్నవన్నీ కారంగా అలా తగలకుండా ఉంటాయి. అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా ఘాటుగా ఉంటాయి. సో తగలకుండా మెత్తగా పట్టుకుని రోజు మనం తినే అన్నంలో రోజు 2 ముద్దలు తింటే చాలా లాభాలు వస్తాయి. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని తినడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.